నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ మాజీ సిఐడి చీఫ్ అయిన సునీల్ కుమార్ గారి మీద అయితే ప్రభుత్వం అయితే వేటు వేయడం జరిగింది. అసలు ఈ వేటు వెనకాల గల కారణాలేంటి? మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే రఘురామకృష్ణరాజు గారి కేసులో ప్రథమ ముద్దాయిగా అయితే ఈయననే ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా వినిపిస్తున్నాయి అనేక వార్తలు అయితే. అసలు ఏం జరిగింది ఏంటనే అంశాన్ని మనకి వినిపించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు చూస్తుంటైతే ఏపీ మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారి మీద ప్రభుత్వం అయితే వేటు వేయడం జరిగింది. అయితే దీని వెనకాల గల కారణాలు అనేకమని కూడా తెలుస్తున్నాయి సార్. అవి ఏంటి అంటారు? ఇప్పుడు అంటే పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి రఘురామకృష్ణరాజు గారి దాంట్లో ప్రథమ ముద్దాయి. అది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసిందే. దాని గురించి దాచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటి వరకు అతని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పని చాలామంది ఎప్పటి నుంచో గొడవ చేస్తూ ఉన్నారు. సస్పెండ్ చేస్తేనే కదా మిగిలిన విచారణ ప్రారంభమయ్యేది. అప్పుడు దాకా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏం చేయలేరు కదా. వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అధికారాలు అవి. దాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వస్తున్నాడు అతను. మామూలుగానే ఆ రోజు అర్హత లేకపోయినా అందరం ఎక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అతను మనసులోంచి మాట బయటికి రావటానికి దీన్ని అమలు చేసి చూపించేవాడు ఈయన. అర్ధరాత్రి పూట గోడలు దుగీయటాలు, ఇష్టారాజ్యంగా ప్రవర్తించటాలు ఇవన్నీ చేసేవాడు. మరి వాళ్ళకు ఉన్నటువంటి వెలుసుబాటును కూడా ఈయన నిర్దాక్షిణ్యంగా నలిపేస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం లేకుండా ఇష్టారాజ్యంగా ఒక నియంతలాగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో దాన్ని అమలు చేసేవాడు. దానికి సంబంధించినటువంటి చాలా అభియోగాలు ఇతని మీద ఉన్నాయి. కానీ ఇప్పుడు అతన్ని పదవి నుంచి తొలగించింది ఏందయ్యా అంటే, విదేశీ పర్యటనలో అనుమతి లేకుండా వెళ్ళటమే కాకుండా ఒక చోటుకి వెళ్తున్నానని చెప్పని ఇంకో చోటకి రకరకాలుగా అతను చేశాడని చెప్పని దాని మీద ఇప్పుడు అతన్ని విచారణ పిలుస్తున్నారే తప్ప రఘురామకృష్ణరాజు గారి అంశం కాదు. ఇది గమనించుకోవాలి. ఎందుకు అంటే అప్పటి నుంచే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు ప్రధానంగా అంటే వీడియో కాల్స్ చేసి మరి చూపెట్టిన దాంట్లో కూడా ఉంది. అయినా కూడా ఆయన మీద ఎందుకు ఇప్పటికి చర్యలు తీసుకోవట్లేదు? అది ఇప్పటికీ అర్థం కాని విషయం. చాలా మందికి కూడా ఏంటి అతను చూసి ప్రభుత్వం భయపడుతుందా? ఎవరిని చూసి భయపడుతుంది అనుకోవాలి? ఇతన్ని సునీల్ కుమార్ ఎందుకు? ఆయన ఒక అధికారి కదా. అదే ఎందుకు భయపడుతుంది అని చెప్పని చాలా మందికి కూడా ధర్మ సందేహాలు ఉన్నమాట వాస్తవమే. అతను ఒక ఆర్గనైజేషన్ పెట్టేసి జనంలోకి బాగా వెళ్ళాడు మతపరంగా కూడా. కాబట్టి అతన్ని టచ్ చేయడానికి వీళ్ళు భయపడిపోతున్నారు అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. రెండోది ఏంటంటే వాళ్ళ భార్య మీద కూడా అతను అక్రమంగా కేసులు పెట్టేసి ఇబ్బందులు పాలు చేశాడు అనేది అభియోగం కూడా ఉంది అతని మీద. మరి అలాంటి వాడిని ఎందుకు ఇట్లా ఉపేక్షిస్తున్నారు అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. అతను చూసుకుంటా ఉంటే అతనికి ఏదన్నా అక్కడ తుమ్మొస్తే ఇక్కడ ముక్కు ఊడిపోతుంది. ఒక ఆయనకి ప్రవీణ్ కుమార్ గారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారని ఇక్కడ ఉన్నారు. అంటే ఇది కులాలకి అంటిస్తున్నారు, కులాలకు సంబంధించి అతను ఏదో ఎస్సీ కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు, అతను కాబోయే డీజీపీ అందువల్ల అడ్డుపడుతున్నారు అని చెప్పని కొత్త కోణం బయట పెట్టాడు. అట్లా సార్ ఇప్పుడు తను 9th place లో ఉన్నారు. అట్లా అదే చెప్పబోతున్నాను. 9th place లో ఉన్నా కూడా అతను 9వ స్థానంలో ఉన్నా కూడా ప్రథమ స్థానం. ఎందుకంటే గతంలో 12వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకి రెడ్డి గారికి ఏదైతే పదవి ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి, మరి ఈయన కూడా అట్లా ప్రయత్నించాడేమో ప్రవీణ్ కుమార్ ఆయనకు అట్లా ఇప్పించడానికి. ఇప్పుడు అతని మీద ఉన్న అభియోగాలకు సమాధానం చెప్పడు. ఈరోజు దళితుడు అనేవారు గుర్తొచ్చాడు. మరి అప్పుడు డాక్టర్ సుధాకర్ గారు దళితుడు కదా, లేదంటే మామూలుగా అనంతబాబు శాసనమండలి సభ్యుడు తన సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటి ముందు పడేసినప్పుడు అతను దళితుడిగా గుర్తు రాలేదా? శిరోమండలం కేసుకు సంబంధించిన దాన్ని కూడా దళితుడు గుర్తు రాలేదా? అప్పటి రాష్ట్రపతికి నేను నక్సలైట్లో చేరతానని చెప్పని కుర్రాడు రాశాడు. మరి అతను దళితుడు అన్న సంగతి ఇతను గుర్తు రాలేదా? అలాగే రాజధాని ప్రాంతంలో సంబంధించి దళితులకు సంబంధించి వాళ్ళకి భూమి లేని వాళ్ళందరికి కూడా పింఛను ఇచ్చే విధానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వస్తే దాన్ని నిలిపివేస్తే ఆ రోజు దళితుల సంగతి గుర్తు రాలేదా ఇతనికి? 7,000 ఎకరాలు దళితుల భూముల్ని అక్రమంగా వెనక్కి తీసుకొని ఇళ్ల స్థలాల కోసం అని చెప్పని దళితుల భూమిని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నప్పుడు దళితులు గుర్తు రాలేదు ఇతనికి. ఈరోజు మాత్రం అది ప్రవీణ్ కుమార్ విషయంలో మాత్రమే, సునీల్ కుమార్ విషయంలో మాత్రమే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది 3వ పర్యాయం నేను చూస్తూనే ఉన్నాను.
అంటే ఎక్కడ అదైపోతుంది అంటారు సార్ మరి ప్రభుత్వం దీనికోసం వెనక్కి అదే తగ్గుతుంది ఇప్పటికీ అర్థం కావట్లేదు. చాలా మందికి కూడా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎందుకు వీళ్ళని ఉపేక్షిస్తున్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అదుపులో తీసుకోలేదని చెప్పని స్వయాన న్యాయస్థానం కూడా ప్రశ్నించింది కదా. అయినా సరే ఎందుకు వేగంగా ముందుకెళ్తలేదు అనేది కొంచెం అర్థం కాని విషయమే. అండ్ ఇంకొకటి అంటే సార్ ఇప్పుడు ఒక సిఐడి చీఫ్గా ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వానికి నేను పలానా చోటుకి వెళ్తున్నా అని చెప్పి ఇంకొక చోటికి వెళ్ళడం అది చట్టరీత్యా నేరమా కాదా? అట్లాంటివి పాల్పడినప్పుడు ఎందుకు అప్పుడే యాక్షన్స్ ఎందుకు తీసుకోలేకపోయారు? ఆ ప్రభుత్వం అలాంటి వాళ్ళకి కదా అవకాశాలు ఇచ్చింది, అలాంటి వాళ్ళనే కదా ప్రోత్సహించింది, అలాంటి వాళ్ళ చేతే కదా ఈ పనులన్నీ చేయించుకుంది. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు తీస్తున్నారు వీళ్ళు. గత ప్రభుత్వమే కనుక కొనసాగి ఉన్నట్టయితే ఈ రోజు మీరు నేను మాట్లాడుకునే అవకాశం కూడా ఉండేది కాదు, మళ్ళీ అధికారంలో వచ్చి ఉన్నట్టయితే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళనే కదా ఆ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇంకొకటి ఏంటంటే మత మార్పులు కూడా ఈయన ప్రోత్సహించాడు దాంట్లో అనేది చాలా వరకు ఉన్నాయని చెప్పేసి అవును. ఒక ఇలాంటి ఒక అధికారి అయి ఉండి ఇలాంటి స్థాయిలో ఉండి మత మార్పులకి పాల్పడడం ఏంటి సార్? అట్లా వాటిని ప్రోత్సహించడం ఏంటి? అది వీడియోలు కూడా రఘురామకృష్ణరాజు గారు బయటపెట్టినా కూడా అది అతని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు చూడండి. అదే చాలా మంది కూడా ప్రశ్న ఈరోజు ఈ సునీల్ కుమార్ సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతూ ఉంది. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ఉపసభాపతిగా ఉంటేనే ఆయన విషయంలోనే ఇంత అలసత్వం జరుగుతూ ఉంది అంటే సామాన్యుడు పరిస్థితి ఏందని చెప్పని ప్రతివాడు కూడా ఈరోజు ప్రశ్నించుకునే పరిస్థితిలో ఉన్నారు. దీనికి సమాధానం మరి ఏ విధంగా చెప్పాలో అర్థం కాని విధంగా ఈరోజు పాలకులు ఉన్నమాట కూడా వాస్తవమే. మరి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. అంటే ఓన్లీ ఇప్పుడు సస్పెండ్ చేశారు కానీ సస్పెండ్ తర్వాత అరెస్టులో లేకపోతే విచారణ అలాంటివి ఏం జరిగాయంటారు? విచారణకు పిలుస్తారు, దాని విచారణ కోసం పిలుస్తున్నారు. అట్లాగే ఇతని ఉన్నప్పుడు అతను నాయక్ అనే అతను మామూలుగా బీహార్కి చెందిన అతను కూడా పిలిపిస్తున్నారు ఈరోజు. అతను కూడా రమ్మని చెప్పని తాకీదులు ఇచ్చారు కదా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏదన్నా కొంచెం పురోగతి సాధిస్తుందా ఇది, లేకపోతే ఇంతకుముందు లాగానే నత్తనడక నడిచిద్దా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతా ఉంది. ఇంకొకటి ఏంటంటే సార్ ఇట్లాంటివి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అని కొంతమంది అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక కొత్త న్యూస్ వస్తే దీని గురించి పట్టించుకునే వాళ్ళే ఉండరు అంటారు. మరి ఇప్పుడు సునీల్ కుమార్ గారి విషయంలో ఇంకొక కొత్త న్యూస్ వస్తే ఇది పాతబడిపోతుంది, దీన్ని పట్టించుకోరా ఏంటంటే? అంటే ఇప్పుడు ఇది మొదలు పెట్టారు కాబట్టి ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమే కదా. ఎందుకంటే ఇతను అనధికారికంగా ఒక చాటుకి వెళ్ళాల్సింది ఒక అధికారి అయ్యి ఉండి మామూలుగా మా క్రమశిక్షణకి విరుద్ధంగా ప్రవర్తించాడు కదా. దీని మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి అవకాశం అయితే నిస్సందేహంగా ఈ ప్రభుత్వానికి అయితే ఉంది. అలాగే రఘురామకృష్ణరాజు గారి అంశంలో కూడా ముందుకెళ్ళొచ్చు. కానీ రఘురామకృష్ణ గారి విషయంలో కొంచెం అడుగులు తడబడతా ఉన్నాయి ఇతని విషయంలో, పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో కూడా. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ అధికారులే తప్పు చేసిన అధికారులే ఆ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఉన్నారు కాబట్టి ఈ అధికారుల మీద విచారణ జరపాలి అంటే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని నత్తనడక నడిపిస్తున్నారు అనేది మాత్రం ఒకటి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కాబట్టి ఎక్కడో ఒక చాట ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి అధికారులు భయాన్ని పరిచయం చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు అయితే నిస్సందేహంగా జరగాలి. అది జరగనంత వరకు వీళ్ళు వాళ్ళకి సహకరిస్తూనే ఉంటారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి వీళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా సహకారం అయితే అందజేయరు. ఇలాంటి సునీల్ కుమార్ లాంటి వాళ్ళకి, లేకపోతే ఇప్పుడున్నటువంటి గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పనులకు మాత్రమే ఇంకా వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా వీలైనంత తొందరలో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని, ఆ చర్యలు కూడా ఎలా ఉండాలంటే అవతలాలకు భయం పుట్టే విధంగా ఉండాలి. అంటే నిజంగానే తప్పు చేస్తే వీళ్ళని ఇలా శిక్షించబోతున్నారా, ఇది మనకు అవసరమా, మనకి ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి మనం చాలా మందికి లేని అవకాశం మనకు కలగజేశారు. లక్షల్లో మనం ఒకళ్ళమే. మరి మనమే ఇలా చేస్తే ఎలా అని చెప్పి అంతర్మాత్రం మొదలవ్వాలి అలాంటి వ్యక్తుల్లో. మరి ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని చెప్పి అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతకంటే చేయగలిగింది ఏం కనపట్టలేదు. థ్యాంక్ యూ.